హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను టాక్స్. ఈ వీడియోలో అయితే ఎంతో టేస్టీగా మ్యాంగో కేక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. నేను దీన్ని ఫస్ట్ టైం ట్రై చేశానండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మ్యాంగోతో కూడా కేక్ ట్రై చేయొచ్చా అని ఒక ఆలోచనతో చేశాను నేను. ఇది చాలా బాగా వచ్చింది. ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను వీడియో అయితే చేశాను. నేను ఇక్కడ తీసుకున్నదైతే రసంకాయ అండి. గుజ్జు అంతా కూడా తీసి సపరేట్ చేసుకోవాలి. మీరు ఏ కాయ అయినా పర్లేదు, బంగినపల్లి అయినా తీసుకోవచ్చు. ముక్కలుగా కట్ చేసుకొని పీల్ తీసుకొని ఇక్కడ నేను 1 కప్ సుజీ రవ్వ తీసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని ఆడుకుంటున్నాను. అది ఫైన్గా ఏమి అవ్వదండి, కొంచెం అయినంత మటుకు తీసుకోండి. 1 కప్ సుజీ రవ్వకి 1 కప్ షుగర్ తీసుకున్నాను. అది కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. షుగర్ ఫైన్గానే అవ్వాలండి, మెత్తగా పౌడర్ లాగా అయిపోవాలి. చూసారు కదా, ఇలా పౌడర్లా అయిపోద్ది. నేను సుజీ రవ్వ దేంట్లో అయితే వేసానో అదే గిన్నెలో వేసేసుకున్నానండి. షుగర్ మిక్సర్ కూడా ఇక్కడ నేను ముందు మ్యాంగో పల్ప్ తీసుకున్నాను కదా, ఆ గుజ్జంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా మెత్తగా అయ్యేటట్టు ఇలా ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇది కూడా వేసేసుకోండి, సేమ్ బౌల్లోకి వేసేసుకోండి. మీరేం వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా ప్యూరీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు ఫ్లేవర్ లేని ఆయిల్ వాడుతున్నానండి. అంటే పల్లి ఆయిల్ అలా వాడకూడదు, ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోండి. అలానే 1/2 కప్పు వరకు కర్డ్ యూస్ చేస్తున్నాను. పెరుగు వేసుకున్నానండి. అలానే మిక్సీ జార్లో వేసుకున్నానండి. దాంట్లో కొంచెం మ్యాంగో ఉందని చెప్పి మిక్సీ జార్లో 1/2 కప్పు వరకు పాలు వేసుకొని నేను ఇప్పుడు గిన్నెలో పోసుకొని అది కూడా యాడ్ చేసుకొని విస్కర్తో అయితే కలుపుకోండి. ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు విస్కర్తో బాగా బీట్ చేసుకోండి. మనకి ఏదైనా బబుల్స్ అనేది అసలు ఉండకూడదండి, మొత్తం గట్టిగా బీట్ చేసుకుంటూనే ఉండాలి. ఏది ఎయిర్ గ్యాప్స్ ఏమీ ఉండకోకుండా చూసుకోవాలి. కేక్కి మెయిన్ అలా ఎయిర్ గ్యాప్స్ అస్సలు రాకూడదండి. ఇలా బీట్ చేసే ఒక 5 మినిట్స్ బీట్ చేసిన తర్వాత ఇట్లా అయితే వచ్చేసింది. మొత్తం అంతా కూడా కలిసిపోయింది. దీన్ని ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి, ఎందుకంటే సుజీ రవ్వ నానాలి కదండి. నేను అందుకే ముందు కలిపేటప్పుడే కొంచెం మిల్క్ ఎక్కువగా యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు మీకు చూసారు కదా, గట్టిగా అయిపోయింది. ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత నేను ఒక ఈనో పౌడర్ వేసాను. మీకు దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు. అలానే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసాను. చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఏ షుగర్ స్వీట్కి అయినా సరే కొంచెం చిటికెడు సాల్ట్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే వెనీలా ఎసెన్స్ వేసానండి. ఇక్కడ 1/2 టీ స్పూన్ ఉంటుంది. అలానే నేను 2 స్పూన్స్ వరకు మైదా వేసాను. జస్ట్ బైండింగ్కి మాత్రమే 2 స్పూన్స్ మైదా వేసాను. ఆ వీడియో క్లిప్ నాకు మిస్ అయింది. అలానే టూటీ ఫ్రూటీలు కొన్ని వేసుకున్నానండి, కొంచెం తగులుతూ ఉంటే బాగుంటుందని. ఇవన్నీ వేసిన తర్వాత నాకు కొంచెం గట్టిగా అనిపించింది ఈ కన్సిస్టెన్సీ అయితే. కొంచెం నేను ఇక్కడ మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుతున్నాను. ఇక్కడ ఒక బౌల్లో బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని బటర్ పేపర్ పెట్టేసుకొని సెట్ చేసుకోండి. దాంట్లో మీరు ఈ బ్యాటర్ మొత్తం సెట్ చేయాలి కాబట్టి ఆయిల్ బటర్ ఏదైనా మీ దగ్గర ఏది ఉంటే అది వేసి బటర్ పేపర్తో సెట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను బ్యాటర్ కూడా వేసేసుకుంటున్నాను. బ్యాటర్ అంతా వేసిన తర్వాత మొత్తం అది కింద కూర్చొనే వరకు సెట్ చేయాలండి, ట్యాప్ చేస్తూ ఉండాలి. ఇలా 3-4 సార్లు ట్యాప్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను ముందుగానే ఒక పెద్ద బాండీని స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. మరి హైలో కాదు, సిమ్ టు మీడియంలో పెట్టుకొని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లోనే ఈ బ్యాటర్ గిన్నె పెట్టేసేయాలి. హై ఫ్లేమ్లో అసలు కుక్ చేయకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాను. నేను 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టానండి. ఇలా అయిన తర్వాత పైన నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీస్ అన్నీ ఈ టైంలో వేసుకుంటే ఇంకొంచెం కుక్ అయిన తర్వాత మనకి బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ నేను రెడ్ అండ్ గ్రీన్ టూటీ ఫ్రూటీస్ వేసాను. అలానే సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్ వేసాను. ఇంకా బాదం కూడా వేసానండి, బాగుంటుంది. పైన లుక్ వైజ్ బాగుంటుంది, టేస్ట్ కూడా మనకి తింటూ ఉంటే తగులుతూ ఉంటే బాగుంటాయి కదా టేస్ట్. సో నేను అట్లా వేసాను. వేసేసిన తర్వాత
మీ ఇష్టం అండి, ఎన్ని డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు. ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసినా అవి మనమే తినాలి. అలానే కేక్ తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ మనకి అన్నీ పంటి కింద తగిలి బాగుంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ అలాగే పక్కన పెట్టేశానండి సిమ్లో పెట్టి. ఇంకా ఫైనల్గా టూత్ పిక్తో గుచ్చి చూశాను. అయితే ఆ టూత్ పిక్ ఏమీ అంటుకోకుండా వచ్చేస్తే నీట్గా మనకి కుక్ అయిపోయినట్టే అనమాట. ఇంకా నేను దీన్ని కట్టేసి ఒక అరగంట వరకు పక్కన పెట్టేశానండి. అప్పుడు మనకి సెట్ అయిపోతుంది కేకు. తర్వాత నైఫ్తో చుట్టూరు కూడా తీసేసుకొని ఇంకా లాస్ట్లో బటర్ పేపర్ కూడా తీసేసుకొని ఇంకా కట్ చేసుకొని టేస్ట్ చేయడమే అండి. టేస్ట్ అయితే నేను అనుకున్న దానికంటే కూడా చాలా చాలా బాగా వచ్చింది. ఇక్కడ మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ ఉంటే కనుక అదే వాడండి. నా దగ్గర మ్యాంగో లేదు, వెనీలా ఉంది కాబట్టి నేను వెనీలా ఎసెన్స్ వేసాను. ఇంకా మ్యాంగో ఎసెన్స్ వేస్తే ఇంకా సూపర్ ఉంటుందండి. ఈ సమ్మర్లో మీ పిల్లలకి అందరికి హాలిడేస్ ఉంటాయి కదా, ఈ సమ్మర్లో వచ్చే ఫ్రూట్తో మ్యాంగోతో ఇలా కేక్ చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో గాయస్. అందరూ లైక్ చేయండి.